ఇకపోతే మరో విషయం ఏంటనంటే ముఖ్యంగా పబ్లిషర్స్, మీడియా రంగం వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలంగా ఈ డిసెంబర్ని మనం పరిగణించవచ్చు. ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో మీరు దయచేసి గృహంలో ఎలా ఉంటుంది అని మాత్రం అడుగుతారు. మీ యొక్క దంపతుల మధ్యన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటే గృహం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆ రకంగా గడిచిపోతున్నటువంటి పక్షంలో పెద్దలు కూడా మిమ్మల్ని దీవించేటువంటి పరిస్థితులు ఉంటారు. ఆ తర్వాత మీ పిల్లలు కూడా చక్కగా చదువుకునేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ఈ రకంగా మీరు గృహ జీవనాన్ని ఆనందంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ప్రేమికుల మధ్యన మాత్రం చాలా సఖ్యతగా ఉంటుంది ఈ మాసమంతా కూడా. అది మీరు తప్పకుండా వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. ఆ రకంగా వివాహాలు చేసుకున్నట్టయితే మంచి జీవితాన్ని మీరు గడిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏవైనా వస్తువులు కొనుక్కోవాలంటే తప్పకుండా కొనండి. అనవసరమైన వస్తువులు మాత్రం కొనవద్దనేటువంటి విషయం తెలుసుకోండి. ఏదైనా ప్లాట్ కానీ, లేకపోతే ఇల్లు కానీ, లేకపోతే ఇల్లు మార్పిడి కానీ, ఏ వాహనం ప్రయోగం కానీ, అంటే వాహనం కొనడానికి ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దైవ ప్రార్థనతో, దైవ చింతనతో మాత్రం ఈ మాసం అంతా గడపాల్సి వస్తుంది. కొద్ది కాలం గడిచిపోతే మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సంవత్సర ఫలితాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. వేచి చూడండి. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.